హలో ఆల్. అమ్ము రాజ్య తెలుగు స్టోరీ వాల్టకు స్వాగతం. ఈరోజు కథ చాగంటి ప్రసాద్ గారు రచించిన సగం నివ్వెరపోయే. కథలోకి వెళ్ళిపోదామా? లేచి బ్రష్ చేసుకోండి, కాఫీ తాగుదురు కానీ అంటూ మెల్లగా తట్టి లేపింది పార్వతి. జాగ్రత్తగా పక్క మీద నుంచి లేచాను. అప్పటికే బాత్రూంలో పేస్ట్ వేసిన బ్రష్, కూర్చోడానికి స్టూలు, బకెట్లో వేడినీళ్ళు సిద్ధం చేసి ఉంచింది పార్వతి. నా పనులన్నీ చేసుకుని హాల్లో సోఫాలో కూర్చున్నాక పమిటి చెంగుతో వేడి కాఫీ గ్లాస్ని టీపాయ్ మీద పెట్టి దాన్ని నా దగ్గరగా జరిపింది. కాఫీ నెమ్మదిగా తాగుతూ షూ పాలిష్ చేసుకుంటున్న నా చిన్న కొడుకుని శేఖర్ని చూశాను. హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్ అంటూ పలకరించాడు వాడు. ఏరా, పరీక్షలప్పటి నుంచి న్యూస్ పేపర్ తీసుకుంటూ అడిగాను. ఏప్రిల్లో ఉండొచ్చు డాడీ, 10వ తరగతి చదువుతున్న వాడు పళ్ళన్నీ బయటపెట్టి నవ్వుతూ అన్నాడు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంట్లో ఒక్కడే ఉండి ఎటువంటి